ఏనుగు చచ్చినా వెయ్యే, బ్రతికున్నా వెయ్యే. తీరిక వేళ పిల్లలు పెద్దలు విని ఆనందించండి. ఆ ఊళ్ళో మావటివాడు ఒకడున్నాడు. అతను ఒకప్పుడు ఆ ఊరి జమీందారు గారి ఏనుగుకి మావటివాడుగా ఉండేవాడు. అక్కడ ఒక ఏనుగు పిల్ల ఉంది. అదంటే మావటివాడికి ఎంతో ఇష్టం. ఆ ఏనుగు పిల్ల జమీందారు గారింట్లో ఉన్న పెద్ద ఏనుగులకి పుట్టిన పిల్ల. అక్కడున్న 2 ఏనుగులు, ఒకటి ఆడ, రెండవది మగ. అక్కడ మావటివాడు జీతానికి ఉంటూ ఆ వచ్చే డబ్బుతో సుఖంగా జీవనం సాగిస్తున్నాడు. ఉదయం నుంచి రాత్రి వరకు అతను జాగ్రత్తగా చూసుకునేది ఆ 2 ఏనుగుల్ని, వాటి పిల్లనేను. జమీందారు గారు ఎక్కడికి వెళ్ళాలన్నా ఏనుగు మీదనే వెళ్ళేవాడు. మావటివాడు వెంటే ఉండేవాడు. అతను జమీందారు గారి కుటుంబంలో ఉన్న అందరితోనూ అభిమానించబడేవాడు. ఇలా ఉండగా జమీందారు హృద్రోగంతో మరణించాడు. ఆయన కుటుంబంలోని వారు ఆ పెద్ద ఏనుగుల్ని సర్కసు కంపెనీకి అమ్మేశారు. పెద్ద ఏనుగులతో పాటు పిల్లని అమ్మబోతే అతను దాన్ని అమ్మవద్దని ఏదో ఖరీదు చేసి తనకే ఇవ్వమని అడిగాడు. అప్పుడు జమీందారు కుటుంబంలోని వాళ్ళు ఈ విధంగా అన్నారు: చూడు, నువ్వు మంచివాడుగా నమ్మిన వంటి నౌకరుగా పనిచేశావు. అందువలన ఆ పిల్లను నీవు ఉచితంగానే తీసుకోమన్నారు. మావటివాడు ఆనందంతో వాళ్లకు కృతజ్ఞతలు చెప్పి ఆ ఏనుగు పిల్లను వెంట తీసుకువెళ్ళాడు. అప్పటి నుంచి ప్రాణప్రదంగా ఏనుగు పిల్లను పెంచి పెద్ద చేస్తున్నాడు. అతను ఏవో చిన్న చిన్న పనులు చేసి పొట్ట గడుపుకుంటున్నాడు. అప్పటికి ఆ ఏనుగు పిల్ల పెద్దదయ్యింది. ఆ ఏనుగును పెళ్ళిళ్లకు, ఉత్సవాలకు, ఇతరులకు అద్దెకు ఇస్తుండేవాడు. దాంతో కూడా కొంత ఆదాయం వచ్చేది. ఎంత సంపాదించుకున్నా ఆ వచ్చేది పిల్లలతో కుటుంబ ఖర్చులకే సరిపోతున్నది. ఆ సందర్భంగా ఏనుగుని పెంచే స్థితిని కోల్పోయాడు. ఉన్ననాడు దానికి తిండి పెట్టి, లేనినాడు కడుపు మార్చేవాడు. దాంతో ఏనుగు కూడా తిని తినక కాలం గడిపేది. ఒక జీవిని సరిగా తిండి పెట్టక ఉసూరు పెట్టడం మంచిది కాదని, దాని ఘోష తగులుతుందని తలచాడు. అమ్మేయడానికి నిర్ణయించాడు. ప్రక్క ఊళ్ళో 2 మిత్రులున్నారు. వాళ్ళు ఇంతో అంతో స్థితిపరులు. ఆ 2 చదరంగం ఆడడంలో ప్రసిద్ధులు. ఆ 2లో మొదటివాడికి ఏనుగులు అంటే ఇష్టం, రెండోవాడికి పక్షులంటే ఇష్టం. మావటివాడు ఏనుగుని తీసుకొని ప్రక్క ఊరికి వెళ్ళాడు. ఆ ఏనుగును అమ్ముతానని అందరికీ చెప్తూ చదరంగం ఆడుతున్న ఆ మిత్రులను కలిశాడు. ఆ సమయంలో ఏనుగును వీధి వాకిట ఉంచాడు. అయ్యా, నా దగ్గర ఏనుగు ఉంది. దాన్ని 300కు అమ్మేయ తలచాను. మీకేమైనా కావాలా అని అడిగాడు. చదరంగం ఆడబోతున్న ఆ 2 వీధివాకిట దగ్గరకు వెళ్ళి ఏనుగుని చూసి వచ్చారు. ఒరేయ్, నీకు ఏనుగులంటే అభిమానం కదా, ఆ ఏనుగును నువ్వు కొనకూడదు అని అడిగాడు రెండోవాడు. దానికి ఆకారం ఉంది కానీ చిక్కిపోయినట్లుంది అన్నాడు మొదటివాడు. చిక్కి ఉంటే ఏమి, బలిసుంటే ఏమి, ఏనుగు బ్రతికినా చచ్చినా కూడా 1000 రూపాయలు అనే సామెత ఉంది. దాన్ని సవ్యంగా మేపితే వ్యాపారానికి ఉపయోగిస్తుంది. ఒకవేళ చచ్చిందనుకో, దాని ఖరీదు 1000 రూపాయలు పలుకుతుంది. నా మాట విని ఆలోచించకుండా కొనేయి అన్నాడు. నువ్వే కొనరాదు అన్నాడు మొదటివాడు. మొదటివాడిది బట్టల వ్యాపారం. ఆ బట్టలు మోయించవచ్చు, అవసరమైతే ఇతరులకు అద్దెకు ఇవ్వవచ్చు అనుకున్నాడు. అందును గురించి ఆలోచిస్తున్నాడు. నాది చిల్లర సరుకుల వ్యాపారం. నాకు ఏనుగుతో పని లేదు. నీ తాలూకు బరువులు మోయటానికి ఉపయోగపడుతుంది. అదే ఏ రకం పక్షి అయినా కొనేవాడిని. మళ్ళీ చెబుతున్నాను, ఏనుగు చచ్చినా వెయ్యి, బ్రతికున్నా వెయ్యి, ఆలోచించక కొనేయి అని సలహా ఇచ్చాడు రెండోవాడు. సరే మిత్రుడివి, నువ్వు చెప్పావు కనుక కొంటాను అని మావిటివాడిని లోపలకు పిలిచి ఎంతకిస్తావు అని అడిగాడు. చెప్పాను కదండి 300 అని. మొదటివాడు బట్టల వ్యాపారి, బేరం ఆడలేదు. అప్పటికప్పుడే 300 ఇచ్చేసి ఆ ఏనుగుని ఇంటి బయట ఉన్న చెట్టుకి కట్టేసి పొమ్మన్నాడు. వెంటనే మావటివాడు ఆ పని చేశాడు.
మరో 10 రోజులకు రెండోవాడు ఏదో ఊరు వెళ్ళాడు. మొదటివాడు ఏనుగును చూసుకుంటున్నాడు. తిండి పెట్టడం మాట ఎలా ఉన్నా ఆ ఏనుగు జబ్బుతో బాధపడుతున్నది. దాన్ని పశువుల ఆసుపత్రిలో చూపించి మందు వేయించాలి. ఏనుగును అమ్మిన వాడిది ఏ ఊరో ఏమిటో తెలియదు. అతన్ని గురించి వివరాలు అడిగి తెలుసుకోలేదు. తమ నౌకరితోనో ఏనుగును పట్నంలోని పశువుల ఆసుపత్రిలో చూపించి మందులు పట్టుకురమ్మని ఏనుగుతో పాటు తన కొడుకును కూడా పంపించాడు. ఆ అబ్బాయి ఏనుగుని పశువుల ఆసుపత్రిలో పరీక్ష చేయించి తిరిగి తమ ఊరు తీసుకువెళ్ళాడు. ఏనుగును తిరిగి తీసుకురాగానే తండ్రి ఏమిటట అని అడిగాడు. దీనికి గతంలో తిండి పెట్టకపోవడంతో జీర్ణకోశం బాగా దెబ్బతిందట. ఈ మందులు 4 రోజులు వాడి మరొకసారి తీసుకువచ్చి చూపించమన్నాడు వైద్యుడు అని చెప్పాడు అతని కొడుకు. అయ్యో పాపం అని జాలిపడినాడు. మరి మందులు పట్టుకురావాలి కదా, నేను వ్యాపార నిమిత్తం సాయంత్రం పట్నం వెడతాను, మందులు తెస్తాను అని వైద్యుడు రాసి ఇచ్చిన చీటీని కొడుకు దగ్గర నుంచి తీసుకున్నాడు. నాన్నగారు, డాక్టరు మరొక మాట చెప్పాడు. దీన్ని శుభ్రంగా ఉన్న స్థలంలో కట్టేయాలి. ఎండ ఎక్కువగా దాని మీద పడకూడదట. నెల వరకు బరువులు మోయించకూడదట అని చెప్పాడు కొడుకు. సరే అన్నాడు తండ్రి. దానికి మొత్తం 700 రూపాయలు మందులు తెప్పించి వాడాడు. అయినా కోలుకోలేదు. ఒక రోజున ఆ ఏనుగు చచ్చిపోయింది. బట్టల వ్యాపారి దాన్ని కాటికి పంపేశాడు. పొరుగురు వెళ్ళిన మిత్రుడు పక్షుల వ్యాపారి తిరిగి వచ్చాడు. ఏనుగు కనబడలేదు. దాన్ని ప్రత్యేకించి ఉంచేటందుకు కుటీరం ఏర్పాటు చేశావా అని అడిగాడు. నువ్వు చెప్పిందే నిజం, ఏనుగు చచ్చినా వెయ్యి బ్రతికున్నా వెయ్యి అనే కదా అన్నావు అడిగాడు మొదటివాడు. అవునని తలూపాడు రెండోవాడు. ఏనుగును 300 రూపాయలకు కొని దానికి మందులు కింద 700 వాడాను. మొత్తం 1000 రూపాయలు అది ఉన్నట్లుండి డామ్ అని చచ్చింది. దాన్ని బయటికి ఈడ్పించి శ్మశానం పక్కన పారేయడానికి 1000 రూపాయలు ఖర్చు అయ్యింది. దానివలన మనకు సంపాదన లేకపోయినా నువ్వు చెప్పిన సామెత ప్రకారం అటు 1000 ఇటు 1000 అయ్యింది అని బట్టల వ్యాపారి చెప్పడంతో రెండోవాడు తెల్లబోయి దాని దంతాలు 1000 రూపాయలకు కొంటారయ్యా అన్నాడు. ఆ ఏనుగు ఆడది. ఆడ ఏనుగుకి దంతాలుండవు. ఏనుగును ఇద్దరం చూశాం. దంతాలుని గురించి మనిద్దరం కూడా ఆలోచించలేదు. ఏమైనా అది నాకు బ్రతికున్నప్పుడు చచ్చినప్పుడు సంపాదించి ఇవ్వకపోయినా నీవు ఇచ్చిన సలహా ప్రకారం చచ్చినప్పుడు 1000 బ్రతికున్నప్పుడు 1000 నా చేత ఖర్చు చేయించింది అని నిరుత్సాహంతో గాలి పీల్చుకున్నాడు బట్టల వ్యాపారి. అతని మిత్రుడు విస్తుబోయి చూశాడు.